వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో నేడు 3వ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది సిట్. ప్రధానంగా ఆ ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్లు, పనివాళ్లు తదితరులంతా ఉన్నారు. నేరం నిరూపణ అయింది. వారి పేర్లు కూడా మెన్షన్ చేస్తూ అసలు లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డికి కూడా చేరినట్టు సాక్ష్యాధారాలు సహా సిట్ ఈ ఛార్జ్షీట్లో పొందుపరచనుంది. అలాగే FSL ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ నుండి రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ కూడా కలిపి ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పిలిచే అవకాశం ఉందా, ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉందా? వివరించేందుకు మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు. సిట్ దూకుడు యలహంక ప్యాలెస్ గుమ్మం దాకా వెళ్ళింది. 3వ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఆ ఛార్జ్షీట్లో పలువురు పేర్లు నమోదు చేయబడ్డాయి. అలాగే అసలు లబ్ధిదారుడి పేరు కూడా నమోదు చేశారంట. FSL నుంచి కూడా సర్టిఫికేట్ లెటర్స్ వచ్చాయి. అవి కూడా పొందుపరచున్నారు ఈ సిట్ ఈ ఛార్జ్షీట్లో. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే టచ్ చేసే అవకాశం ఉందంటారా, లేక కొంత సమయం పట్టే అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అయినా కూడా సరైన సాక్ష్యాధారాలని సేకరించాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది 3వ ఛార్జ్షీటే కానీ ఆఖరి ఛార్జ్షీట్ కాదు. ఇది ఇంచుమించుగా అంటే మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన స్థాయిలో ఇంచుమించుగా ఆ స్థాయిలో ఉంది. రెండోది, భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో అతి ముఖ్యమైనదిగా నిలుస్తుంది ఇది. కాబట్టి ఇది దర్యాప్తు అనేది ఒక పరిమితమైన సమయంలో చేయటం ఏ దర్యాప్తు సంస్థ కూడా సాధ్యం కాని విషయం. ఎందుకంటే ఈ లింకులు విదేశాలకు కూడా వెళ్ళిపోయినాయి. ఈ డబ్బు దాన్ని అనేక రూపాల్లో అక్కడ పెట్టుబడులుగా మార్చుకున్నారు. దాని మీద విచారణ తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ప్రముఖులే. అందరూ ప్రజాప్రతినిధులు గాను, మంత్రులు గాను, ముఖ్యమంత్రులు గాను పనిచేసిన వాళ్ళే. తర్వాత IAS, IPS లాంటి ఉన్నతాధికారులు. పదవుల కంటే కూడా సార్ దేశముదురులు అందరూ. అదేనా వాళ్ళని టచ్ చేయటం, వాళ్ళకి సంబంధించిన విషయాలని సేకరించడం అంటే ఒక రకంగా సిట్కు కూడా ఇది ఒక ఛాలెంజ్ లాంటిదే. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తి ఇందులో చాలా ప్రముఖంగా పాత్ర పోషించాడు. ఆ డెన్నల్ నిర్వహణ కూడా ఆయన కనుసన్నల్లో జరిగినాయి. తర్వాత ఈ డబ్బులను కూడా ఏదో చిల్లర మల్లరగా కాదు. అంటే వెహికల్స్లో ఈ 3 జిల్లాలకి సంబంధించి 4 జిల్లాలు చిత్తూరు, తిరుపతి, కర్నూలు, ఈ నెల్లూరు ఇలాంటి జిల్లాలకి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వెళ్ళినాయి. అంటే ఎంత స్థాయిలో వెళ్ళింది అనేది మనం గమనించాలి ఇక్కడ. తర్వాత ఈ ఫస్ట్ 2 వీటిల్లో ఛార్జ్షీట్లో కూడా 2వ ఛార్జ్షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అప్పీర్ అయ్యింది. ఇప్పుడు ఈ 3వ ఛార్జ్షీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యక్తిగత సహాయకులుగా ఉన్న వెంకటేష్, బాలాజీ కుమార్, ఎద్దుల్ నవీన్, కృష్ణ వీళ్ళందరి పేర్లు, తర్వాత వీళ్ళ పాత్ర కూడా ఎంత అనేది వచ్చింది. తర్వాత వీళ్ళు ముడుపుల్ని ఎక్కడెక్కడి నుంచి సేకరించారు, దాన్ని డెన్లకి ఎక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఉంది కదా, తాడేపల్లికి నియరెస్ట్ గా ఒక డెన్ పెట్టారు. అదే అసలు మెయిన్ డెన్. అంటే అప్పుడు సిద్ధం సభలకు వెళ్ళినా, ఎలక్షన్ ఖర్చులకు వెళ్ళినా, లేకపోతే విదేశాలకి తరలిస్తానికి, లేకపోతే బినామీ కంపెనీలకు వెళ్ళినా ఇవన్నీ కూడా మెయిన్ డెన్ అదే. అవి కాకుండా సబ్సిడరీగా హైదరాబాద్లో అక్కడ ఇక్కడ కూడా పెట్టారు. హైదరాబాద్లో పెట్టిన డెన్నల నుంచి కూడా ఏప్రిల్లో జరుగుతున్న ఎన్నికలకు ముందుగానే, అంటే ఎన్నికలకి ముందు ఎందుకు అలర్ట్ అయ్యారంటే ఎన్నికల సమయంలో కేంద్ర పరిశీలకులు, తర్వాత కేంద్ర బలగాలు, తర్వాత చెక్ పోస్టుల దగ్గర ఎక్కువ నిఘా ఉంటుంది. అందువల్లే ఒక్కసారి మాత్రమే దొరికింది సూర్యాపేట దగ్గర, కోదాడ దగ్గర అనుకుంటున్నాను. అదొక్కసారే దొరికింది. మిగిలిన అన్నిసార్లు సక్సెస్ఫుల్ గా పంపించారు. అప్పటికి కొద్దిగా ఎన్నికల దగ్గర పడేటప్పటికి ఆ చెక్లో మాత్రం దొరికారు. అది కాకుండా విజయవంతంగా మిగిలిన అన్నిసార్లు పంపగలిగారు. అందువల్ల ఇప్పుడు ఈ 3వ ఛార్జ్షీట్ వాళ్ళ దాఖలు చేస్తారు. గతంలో జరిగిన ఛార్జ్షీట్లో కొన్ని సాంకేతికమైనటువంటి పొరపాట్లు కూడా అవన్నీ దిద్దారు. ఎక్కువ ఇప్పుడు ఈసారి ఏంటంటే ఆయన వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్లు, దగ్గర బంధువులు, ఆయన అనుచరులు, బినామీల పేర్ల మీద వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కూడా ఈ ఛార్జ్షీట్లో బయటపడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. తర్వాత అప్పుడు కిందసారి మీరు చెప్పారు కదా, నెల్లూరు, కర్నూలు, తర్వాత చిత్తూరు, తిరుపతి ఇలాంటి అభ్యర్థులకి ఎవరికి ఎంతంత ఎన్ని తఫాలుగా పంపారనే అంశాలు కూడా సిట్టు అధికారులు సేకరించారు. డెన్ ఇన్ఛార్జీల దగ్గర. ప్రకాశం జిల్లాలో కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి అక్కడ కూడా తరలించారు. మొత్తం తరలిస్తాడండి.
ఎందుకంటే ఆయన వదిలిపెట్టుకుని మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇస్తాడు అంటే మెయిన్గా ఆ జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. మీరు అన్నట్టు తను అక్కడ ఒంగోలు నుంచి పోటీ చేసినట్టున్నాడు. ఆ ఒంగోలుకి కూడా ఈ డబ్బే వాడతారు ఎందుకంటే నీరు కదా ఇక్కడ. అంటే మూడేసి జిల్లాలు ఒక్కొక్కరికి పంచినట్టున్నాడు జగన్ రెడ్డి. అంటే ఈయనకి 4 జిల్లాలు ఇచ్చారండి ఇన్ఛార్జి. ఎందుకంటే ఈయన కొంచెం సీనియర్ లీడరు, తర్వాత ఆయనకి బాగా అంతరంగికుడు, దాని మూలన అనమాట. తర్వాత ఇప్పుడు ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత మోహిత్ రెడ్డికి సంబంధించిన డెనల్ మీద మొన్న ఒక వారం రోజుల క్రితం సిట్ అధికారులు దాడి చేసినప్పుడు కూడా అనుకోని అంశాలు, అనుకోని వ్యక్తులు, భార్గవ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా వేరే వ్యక్తుల పేర్లు కూడా వాళ్ళకి సంబంధించిన కంపెనీలు అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నట్టు, వాళ్ళ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టులు చేసినట్టు మద్యం ఇవన్నీ బయటకు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు తన పిఎల్ వేళ్ల మీద కానీ 8 డొల్ల కంపెనీలు శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లోట్ చేసినట్టుగా. అంటే అప్పుడు ఈ క్విడ్ ప్రోకోలో కనుక సూట్ కేస్ కంపెనీలు ఎలా చేశారో శివరెడ్డి భాస్కర్ రెడ్డి లెవెల్లో కూడా ఒక 8 కంపెనీలు ఫ్లోట్ చేసినట్టు తెలుస్తుంది. డొల్ల కంపెనీలు ఒక 16 మంది బినామీ పేర్లని బాగా ఉపయోగించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తర్వాత వీటితో ఎక్కువ భూములు కూడా కొన్నారు వీళ్ళు విచ్చలవిడిగా. ఇదనమాట భూములు కొనటం. తిరుచెనూరుల దగ్గర అయితే 36 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ ని కేవలం 3 crores లోపు దక్కించేసుకున్నారు. నయానో భయానో. ఇది ఏంటంటే ఇక ఇది కనుక ఒప్పుకోకపోతే ఎట్లాగో ఇది ఆక్రమణకు గురి అవుతుందని భయపెట్టేస్తే వాళ్ళు వచ్చిన కాడకన్నా మనకు దక్కుతుంది. ఇప్పుడు తిరుచెనూరు అంటే ఆయన సొంత నియోజకవర్గంలో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న ప్లేస్ కాబట్టి సహజంగా మరి 3 కోట్ల కంటే ఎంత చూడండి 1/10 కన్నా కూడా తక్కువలో కూడా తీసేసుకున్నాడు. ఈ విధంగా జరిగిన ఈ కుంభకోణాలు ముఖ్యంగా ఎక్కువ థర్డ్ ఛార్జ్ షీట్ ఎక్కువ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన డొల్ల కంపెనీలు కానివ్వండి, బినామీ కంపెనీలు కానీ, తర్వాత ఈ వీళ్ళు కలెక్షన్ చేసిన తీరు లిక్కర్ స్కాండల్లో ఎలా వసూలు చేశారు, ఎలా నిల్వ చేశారు అనే అంశాలతో పాటు మీరు అన్నట్టు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తుంది. కానీ ఇది లాస్ట్ ఛార్జ్ షీట్ అనుకోవడానికి మాత్రం లేదండి. మూడో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పొందుపరిచారని చెప్పి అంటున్నారు. పొందుపరిస్తే పిలిచి విచారణ చేసే అవకాశం ఉందంటారు, ఇంకొన్నాళ్ళు ఆగే అవకాశం ఉందంటారు. అదే ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకుని ఇంకా మిగిలిన ఈయన ఒక్కడే కాదు కదండి, ఇంకా అనేక మంది ఇందులో తీవ్రంగా ఇంతకన్నా పెద్ద పాత్ర పోషించిన, ఈ సమాన పాత్ర పోషించిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న అంశాలతో సరిపోల్చుకున్న తర్వాత అంతిమ లబ్ధిదారిని కూడా ముందు పెడతారు. అప్పుడు ఇగో పలానా ఆయన చెప్పాడు, ఇది మీరు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, తర్వాత వీళ్ళు ఇంతంత తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్లు మీకు ఈ రోజుల్లో ఈ మార్గాల ద్వారా మీకు వచ్చినాయి అని చెప్తున్నారు అనేది వెరిఫై చేస్తారు. ఈ మధ్యనే వ్యక్తిగత సహాయకుడు జగన్ రెడ్డికి సునీల్ రెడ్డి ఎవరు మొన్న అతను సిట్ అతను సంవత్సరం మీద దాడులు చేసింది. సుమారుగా 4 అట్టబెట్టెల డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు అన్ని పట్టుకెళ్ళింది. దాంట్లో క్లియర్గా ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడెక్కడ రూటింగ్ చేశారు, ఏ దేశంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత బంగారం కొన్నారు, ఎంత ప్లాటినం కొన్నారు, వజ్రాలు ఎంత కొన్నారు, మొత్తం స్పష్టంగా దొరికిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. అవ్వచ్చండి. ఎందుకంటే ఇక్కడ 5-6 సార్ల హైదరాబాద్లోను, ఒక 4-5 సార్ల అక్కడ కూడా వైజాగ్లో కూడా చేశారు ఈ కంపెనీల మీద. ఇప్పుడు ఈ కంపెనీల సహకారం లేకుండా డబ్బుని ఇతర కంపెనీలకు పంపటం సాధ్యం కాదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు కదా, మా అబ్బాయి కంపెనీకి అకౌంటే లేదని. అట్ట అకౌంట్ లేకపోతే నగదు రూపాల్లో పార్సిల్స్ లారీల్లో పంపగలరు, కానీ కొన్ని విదేశాలకు వెళ్లాల్సిన డబ్బుని ఏదో ఒక డొల్ల కంపెనీల పేరుతో మనీ లాండరింగ్ రూపంలో పంపాల్సిందే, హవాలా ద్వారా పంపించిన రూటింగ్ చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు అందులో కనుక ఎవరెవరు ఎంతంత ఎక్కడ పంపింది, తర్వాత వీళ్ళు అసలు కొన్ని అంశాలు మర్చిపోయారండి. ఇప్పుడు 11 కోట్లు కూడా దొరకటం యాదృచ్ఛికం అంతే. వాళ్ళు అవి మర్చిపోయి మిగిలిన వాటితో తృప్తి పడిపోయారు. అక్కడ ఉన్నట్టు కూడా తెలియకపోవటం వలన ఆ లాక్ అండ్ కీలో ఉండిపోయినాయి. ఆ కీ ఎవరి దగ్గర ఉందో, ఎవరు దాని ఇన్ఛార్జ్ కూడా తెలియదు. ఎందుకంటే అనుకోకుండా చాలా మంది జైలుకి వెళ్ళిపోయారు. ఇలాంటి డెన్నలు కొన్ని అన్అటెండెడ్, అంటే ఎవరు కూడా గుర్తు లేకుండా దొరికిన ఇవి అన్నమాట. అవి హిమాయత్ సాగర్ దగ్గర హైదరాబాద్ లో దొరికినాయి. కొన్ని 100 చోట్ల దాచారన్నట్టు డబ్బులు. అక్కడ కొన్నిసార్లు ఇప్పటికీ ఉండుండొచ్చు. అది తర్వాత ఎప్పుడో చరిత్రలో ఇదిగో ఇట్లాగే బయటపడతాయి. గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత రీకలెక్ట్ చేసుకుని కొన్ని, అప్పుడు మనం అక్కడ ఒక డెన్ ఉండాలి, ఉందా లేదా, ఇది సందో అంటే చిచ్చోయ్ అన్నట్టు ఎవడన్నా కనుక గమనించిన వాళ్ళు ఇవాళ ఓనర్స్తో తాళాలు పగలగొట్టి కూడా తీసేసుకున్నా కూడా వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయగలిగిన పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే చేస్తున్నదే కుంభకోణం. ఆ కుంభకోణంలో నా ఒక 20 కోట్లు పలానా రూమ్లో పెట్టాము, ఆ ప్లాట్లో పెట్టాము, పోయినాయి అని చెప్పుకోలేరు కదా. సునీల్ రెడ్డి దగ్గర దొరికిన డాక్యుమెంట్లలో భార్యాభర్తలు ఇద్దరు
ఎక్కడికి ఎంత ఏంటి అనేది లెక్కలు స్పష్టంగా ఉన్నాయంటండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే కాకుండా ఆయన శ్రీమతి భారతిరెడ్డి గారిని కూడా విచారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇవి వందల వేల కోట్ల రూపాయలు జరిగిన లావాదేవీలండి. మరీ లెక్కలు చూసుకోకుండా సొరకాయలు బెండకాయలు ఇసిరినట్టు ఇస్తారు కదా, అవి ఎక్కడో ఒకసాట ఒక మానిటరింగ్ డబ్బులు ఒక కీ పర్సన్స్ ద్వారా జరిగినప్పుడు అవి మీరు అన్నట్టు ఇలాంటి హార్డ్ డిస్కుల్లో ఉండొచ్చు. ఉన్నప్పుడు వాటికి ఖచ్చితంగా ఒక ఆధారాలు దొరికిన తర్వాత దానికి సంబంధించి ఎక్కడికి వీళ్ళు రూటింగ్ చేశారో కూడా అందులో ఉంటుంది. ఉన్నప్పుడు ఆ అకౌంట్ నెంబర్ల ద్వారా అమౌంట్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ ముందు పెట్టినప్పుడు నో చెప్పలేరు కదండి. కాబట్టి అల్టిమేట్గా ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో అతను పిక్చర్లోకి రాకుండా ఈ కేసు ముగింపు అయితే జరగదండి, జరిగే అవకాశం లేదండి. ఇంకోటి ఏంటంటే ఈ వేల లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినాయి ఇన్వెస్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు, ల్యాండ్స్ ఇట్లాంటివి అయితే జగన్మోహన్ రెడ్డి చూసుకోగలుగుతాడు. బంగారం, వజ్రాలు, ప్లాటినం మొత్తం ఆమె చూసుకుందని, ప్లాటినమే 150 కేజీల ప్లాటినం కొన్నారని ప్రచారం జరుగుతూ ఉంది, తెలుస్తూ ఉంది కబురు. అంటే అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందండి సీఎంగా. ఆయన చార్టర్డ్ ఫ్లైట్లలోనే వెళ్ళాడు. చార్టర్డ్ ఫ్లైట్లకి వెళ్ళినప్పుడు అవి రెగ్యులర్ ఫ్లైట్లాగా కేంద్ర నిఘా సంస్థల పరిధిలోకి రావు. ఎందుకంటే అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒక ప్రివిలేజ్డ్ పాస్పోర్ట్ ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరన్న ప్లాటినం కానీ డైమండ్స్ లాంటి ఖరీదైన వస్తువులు, గోల్డ్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది మరి ఆ రోజు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండటం వలన ఆయనకి కలిగిన లాభం అది. ఇవాళ బంగారమే సుమారుగా కేజీ కోటి చిల్లర ఉంది. ప్లాటినం అంటే దానికి 10 రెట్లు ఉండొచ్చు, ఇంకెక్కువ కూడా ఉంటుంది. ఎక్కువ ఉంటుందండి. సుమారుగా అంటే ప్లాటినం కేజీ వచ్చేసరికి 12 కోట్లు 13 కోట్లు. 150 కేజీల ప్లాటినం అంటే ఎన్ని వేల కోట్లే అండి. అందుకే కదా అన్ని జ్యువెలర్ కంపెనీల అకౌంట్లు కూడా బయటకు వచ్చినాయి కదా. ఏ కంపెనీలకి వెళ్ళిన డబ్బులు ఇవన్నీ జ్యువెలర్ కంపెనీలతో ఏం అవసరం అండి వీళ్ళకి? లిక్కర్కి జ్యువెలరీ షాపులకి ఏమైనా సంబంధం ఉంటుందా? కాబట్టి జరిగిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలేదు. అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా వాళ్ళ మీద థ్రెట్ ఉంది, మీరు కనుక ఏమైనా కీలక విషయాలు చెబితే బయటకు వస్తే మీ ప్రాణాలు ఉండవని. కానీ చెప్పని పరిస్థితి, ఎందుకంటే ప్రూఫ్స్ పెట్టారు వాళ్ళ ముందు, ఇగో ఈ అకౌంట్స్ ఇవన్నీ. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం ఎప్పుడు జరగలేదు, ఒక చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారి భార్య కొన్ని కిలోల బంగారం తీసుకొచ్చిందని కూడా వార్తలు బయటకు వచ్చినాయి. దాన్ని అసెప్ట్ చేసేసారని. ఆ వార్త షేర్ చేస్తేనే ఎవరో మన జర్నలిస్ట్ అంకంరావు ఎవరో అంకబాబు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టింది అదే కదా కేసు. అది మొత్తం వైరల్ అయింది అది. ఎందుకంటే ఆ కేసుని కేంద్రం నుంచి ఫోన్లు చేయించి ఆమెను బయటికి తీసుకురావటం అనేది కొన్ని గంటలు పట్టింది. పట్టం వలన బయటికి పొక్కింది అంతే. అంటే ఇప్పుడు 3వ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఒక్కటే పొందుపరిచిన, పిలిచి విచారించకపోయినా ఇంకో ఛార్జ్ షీట్ లో భార్యాభర్తల పేర్లు మెన్షన్ చేసి సాక్ష్యాధారాలతో పిలిచి విచారించే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఫైనల్లో స్టేట్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఎవిడెన్సెస్, కనెక్టెడ్ అకౌంట్స్ అన్నీ కనుక వాళ్ళ ముందు పెట్టినప్పుడు, ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కూడా గతంలో నాకేం సంబంధం లేదన్న తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా ఫలానా వాళ్ళ ఫోన్ నెంబర్లో మీ ఇంట్లోనే ఉన్నారు ఆ టైంలో 2 సార్లు, నేరానికి ముందు నేరానికి తర్వాత చెప్పినప్పుడు ఆయన తప్పుకోలేకపోయాడు కదా. అట్లా ఉంటాయి సాంకేతికమైన ఆధారాలు, ఎవరు కూడా దాన్ని తిరస్కరించలేని పరిస్థితి. సాక్ష్యాధారాలు పూర్తిగా సేకరించి మాత్రమే పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు. 3వ ఛార్జ్షీట్లో జగన్ రెడ్డి పేరు ఉండవచ్చని, 4వ ఛార్జ్షీట్లో భారతిరెడ్డి గారి పేరు కూడా నమోదు చేసే అవకాశం ఉందని, 4వ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత భార్యాభర్తలను పిలిచి ఎంక్వైరీ చేసి అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.